ఫాల్ గురించి మీరు నమ్మేవన్నీ నిజాలేనా? లెట్స్ బర్స్ట్ సమ్ మిత్స్ టుడే. డైలీ షాంపూ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. డర్టీ స్కాల్ప్ వల్ల డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతాయి. సో మీరు హెయిర్ టైప్కి సూట్ అయ్యే మైల్డ్ షాంపూతో డైలీ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. హెయిర్ కట్ చేస్తే జుట్టు థిక్గా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ప్ నుంచి జరుగుతుంది, ఎండ్స్ నుంచి కాదు. సో హెయిర్ ట్రిమ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, కానీ హెయిర్ థిక్నెస్కి సంబంధం లేదు. ఆయిల్ ఓవర్ నైట్ పెట్టుకుంటే హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది. ఓవర్ నైట్ ఆయిల్ ఉండడం వల్ల స్కాల్ప్ పోర్స్ బ్లాక్ అయి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. సో హెయిర్ వాష్ చేసే 1-2 hours ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్క వైట్ హెయిర్ పీకితే దాని చుట్టూ కూడా వైట్ హెయిర్స్ వస్తాయి. వైట్ హెయిర్ అనేది జెనెటిక్ మరియు మెలనిన్ తగ్గడం వల్ల వస్తుంది. పీకితే ఇంకా ఎక్కువ అవ్వదు, కానీ ఆ ప్లేస్లో హెయిర్ ఫాలికల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి హెయిర్ రాకుండా పోతుంది. హెల్మెట్ లేదా క్యాప్ రోజు పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా హెయిర్ ఫాల్ అవ్వదు, కానీ లోపలికి గాలి ఆడక స్వెట్ పట్టి స్కాల్ప్ మీద బ్యాక్టీరియా అండ్ డాండ్రఫ్ ఫామ్ అయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. దీనికి హెల్మెట్ ఇన్నర్ లైనింగ్ క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఇన్ని రోజులు మీరు నమ్మింది మిత్స్ అని తెలిసిందిగా. రియల్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ రైట్ హెయిర్ కేర్ ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి హెయిర్ కేర్ మిత్స్ బర్స్ట్ చేయాలి అంటే ఫాలోవర్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి మిత్స్ బిలీవ్ చేస్తున్నారా? అయితే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. దీనిలో ఏ మిత్ మీకు సర్ప్రైజింగ్గా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. మీరు కూడా హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్తో బాధపడుతున్నారా? డూ విజిట్ లానా క్లినిక్ ఫర్ అవర్ ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్.